58 ఏళ్ల దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కు ఓటమి ఎదురైంది. దాదాపు 19 ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్ రింగులోకి అడుగుపెట్టిన మైక్ టైసన్ ను యూట్యూబర్ జేక్ పాల్ ఓడించాడు. వాస్తవానికి మైక్ టైసన్ చాలా ఏళ్ల తర్వాత రింగులోకి అడుగుపెట్టడంతో మునుపటి ఉత్సాహాన్ని చివరి వరకు ప్రదర్శించలేకపోయాడు. ఈ పోరులో యూట్యూబర్ జేక్ పాల్ మైక్ టైసన్ ను 74-78 తేడాతో పరాజయం రుచి చూపించాడు. అయితే ఈ బౌట్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు పాల్ ను చెంపదెబ్బ కొట్టి పోరుపై మంచి ఆసక్తి కలిగించాడు మైక్ టైసన్. అందుకు తగ్గట్టుగానే తొలి రౌండ్లోనే మైక్ టైసన్ ను ఆధిపత్యం చూపించాడు. కానీ ఆ పట్టును చివరి వరకు కొనసాగించలేకపోయాడు. దీంతో మూడో రౌండ్ నుంచి యూట్యూబర్ జేక్ పాల్ పుంజుకుని ఆడాడు. గేమ్లో వెనుదిరిగి చూడకుండా ఆధిపత్యం ప్రదర్శించాడు. కాగా మైక్ టైసన్ జేక్ పాల్ మధ్య 8 రౌండ్లు నిర్వహించారు. ఇందులో పాల్ 6 రౌండ్లలో గెలుపొందగా మైక్ టైసన్ మాత్రం 2 రౌండ్ల విజయాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో మొదటి రౌండ్ 10-9, సెకండ్ రౌండ్ 10-9, ఇక థర్డ్ రౌండ్ వచ్చేసి 9-10గా మారింది. అలాగే కంటిన్యూ అవుతూ 9-10గానే ఉంది. ఇక నెక్స్ట్ 9-10, ఆ తర్వాత కూడా 9-10, 9-10, చివరి రౌండ్ 9-10 తేడాతో పాల్ విక్టరీని అందుకున్నాడు. ఇక బౌట్ జరిగిన అనంతరం మైక్ టైసన్ యూట్యూబర్ పాల్ మామూలుగానే అభివాదం చేసుకోవడం విశేషం. మైక్ టైసన్ చివరిసారిగా 2005లో కేవిన్ చేతిలో ఓటమి చెందాడు. అప్పటి నుంచి ప్రొఫెషనల్ బాక్సింగ్ కు గుడ్ బై చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ తాజా బౌట్ లో పోటీ పడటం కోసం టైసన్ సుమారు 168 కోట్లు, పాల్ దాదాపు 337 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది.